డాన్ మీడియాకు స్వాగతం. గ్రామసింహం దూలబాబు దురాగతాలు పార్ట్ 3. జోలె పాత్రికేయుల టీం లీడర్ అతనే. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం కేంద్రంగా డైలీకి అనుమతి లేని ఒక పత్రికను ప్రభుత్వ అనుమతితో నడుపుతున్నానంటూ ప్రతులను ప్రచురించకుండా ప్రచురిస్తున్నట్లు తప్పుడు ప్రింటింగ్ ప్రెస్ పేరుతో నివేదికలతో వీక్లీ అనుమతితో డైలీ పిడిఎఫ్ పత్రికను వేస్తూ పట్టణ స్థాయి నుండి కేంద్ర స్థాయి అధికారులను సైతం ఘరానాగా మోసగిస్తున్న దూలబాబు దురాగతాలపై కొందరు రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఈ దూలబాబు రాజమండ్రిలో ఒక లాడ్జిలో పర్మినెంటుగా ఒక రూమును అద్దెకు తీసుకుని తాడేపల్లిగూడెంతో పాటు రాజమండ్రి ప్రాంతంలోని కొందరు విఐపీలకు అధికారులకు మహిళలను పురమాయించే వ్యాపారం చాలా కాలంగా చేస్తున్నారని తెలిసింది. అలాగే ఇటీవల కొందరు పోలీసులమంటూ పాత్రికేయుల ముసుగులో వ్యభిచారులను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడంతో పాటు కొందరిపై లైంగిక దోపిడీకి పాల్పడిన 6 సభ్యుల ముఠాకు ఈ దూలబాబే నాయకత్వం వహిస్తున్నట్లు వారి బారిన పడిన బాధితులు లబోదిబోమంటున్నారు. తనకు చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్నాయంటూ కొందరు రాజకీయ నేతలను, అధికారులను నమ్మిస్తూ ఎవరినో బెదిరించి తెచ్చిన చేపలను, రొయ్యలను వారికి అందజేస్తూ వారి ముందు మంచి వ్యక్తిగా నటిస్తూ, పరిచయాలను పెంచుకుంటూ వారిని తన చట్టవ్యతిరేక కార్యక్రమాలకు బాగా వాడుకుంటున్నాడని అతనికి సన్నిహితులుగా మెలిగేవారు బయట ప్రచారం చేస్తున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.